వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో కురిసిన వడగండ్ల వర్షం తీవ్ర నష్టం కలిగించింది. నిజాంపేట్ మేడిపల్లి గ్రామం సమీపంలో రాత్రి కురిసిన భారీ వర్షం వడగండ్ల కారణంగా సుమారు 203 మేకలు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. చౌడపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పశు పోషకులు తమ మేకల మందలను రైతు పొలాల్లో ఉంచి జీవనాధారం సాగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షంతో పాటు వడగండ్లు బలమైన గాలులు రావడంతో మేకలు మృతి చెందాయి. నా పేరు డాక్టర్ నిజాన. నేను కంకల్ గ్రామంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. పూడూరు మండలం. మనకు అర్ధరాత్రి దాదాపు 12:30 సమయానికి, అనగా తేదీ 18/3/2027 అర్ధరాత్రిన మనకు కురిసిన భారీ వర్షాలు మరియు వడగళ్ల వాన కారణంగా ఇక్కడ కొత్తపల్లి గ్రామము, చౌడాపూర్ మండలము, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులకు సంబంధించిన మనకు మేకలు చనిపోవడం జరిగింది. అందులో దాదాపు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, మేము వేసుకున్న లెక్క ప్రకారం దాదాపు 200కు పైగా మేకలు చనిపోవడం జరిగింది. అందులో ఒక గొర్రె కూడా మరణించడం జరిగింది సార్. అందుకు కారణం ఈ భారీ వర్షాలు, ఈ వడగళ్ల వాన కారణంగా అవి చనిపోవడం జరిగింది సార్. ఇందులో దాదాపు 6 మంది రైతులకు సంబంధించిన ఆ మేకలు ఉన్నాయి. వారికి ఏ రైతుకు ఎన్ని చనిపోయా సమాచారం సేకరించడం జరిగింది సార్. ఈ సేకరించిన సమాచారాన్ని వీరికి జరిగిన నష్టపరిహారం నిమిత్తమై మా ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగింది. కొత్తపల్లి మాది వికారాబాద్ జిల్లా. వడగళ్ళ వల్ల నాకు 12 గంటలకు వాన, గాలి, వడగండ్లు పడ్డాయి. మా జాలీలు ఇడిచిండ్రు. ఇడిస్తే తట్టుకోలేక గాలికి, వానకు ఎక్కడ దిక్కితే అక్కడ పోయినాయి. చెట్టు కిందికి వచ్చినాయి. ఎక్కడ కొట్టినాయి, ఎక్కడ పోలేవు. అన్ని కుప్పలాగా పడ్డాయి. అన్ని చనిపోయినాయి. చదువుకున్నారు కొడుకులు కానీ జాబులు లేవు. మా బతుకుదారు ఇదే సారు. 70 మేకలు. మేపనికి వచ్చినాము. రాత్రి 11:30కు వర్షం వచ్చింది. వచ్చిన మేకలు కొనగాళ్ళు పడి 30 మేకలు చచ్చిపోయినాయి. లేదా అన్నీ మొత్తం 200 చచ్చిపోయినాయి. 200 మేకలు, గొర్రెలు రాత్రి పడిన వర్షానికి చనిపోయిన ఇన్ఫర్మేషన్ రాగానే మనము అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు వచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ వచ్చి మనం పంచనామా చేస్తున్నాం. కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ రిపోర్ట్ను మనం ఇద్దరికి పంపిస్తాము ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మనము DTO ఆఫీస్కు బిల్ చేసి పంపిస్తాం. ఓకే సార్.